మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను అని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సామాజిక సమీకరణాల్లో భాగంగా స్థానం దక్కే పరిస్థితి లేకపోతే తాను రాజీనామా చేసి సంబంధిత సామాజిక వర్గం నేతని గెలిపిస్తాను అన్నారు. అప్పుడైనా రంగారెడ్డి జిల్లా నేతకి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు జానారెడ్డి పెద్ద దిక్కు లాంటి వారని, అందుకే ఆయనతో చర్చించి అధిష్టానం పెద్దల్ని కలిసేందుకు వచ్చామని చెప్పారు. మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో కొంతమంది నేతలు హస్తిన బాట పట్టారు. అధిష్టానం పెద్దల్ని కలిసి తమకు మంత్రి పదవి కావాలని, లేదంటే ప్రాంతీయ సమతూకాన్ని పాటిస్తూ తమ ప్రాంతం నుంచి ఎవరినైనా మంత్రిగా తీసుకోవాలని ఇలా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఢిల్లీ ఎందుకు వచ్చారు? ఎవరెవరిని కలిశారు? ఏం అడుగుతున్నారు? బ్రదర్, మేము రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మా అధిష్టాన వర్గానికి తెలియపరచాలని, మా అధిష్టాన వర్గానికి అక్కడ ఉండేటువంటి విషయాలను చెప్పాలని అక్కడ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు, మా ఉప ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరినీ చెప్పిన తర్వాత మా అధిష్టాన వర్గానికి కూడా చెప్పడానికి వచ్చినాం. జానారెడ్డి గారితో సంప్రదించి, ఆయన మా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉంటారు కాబట్టి ఆయనను సంప్రదించి ఆయనతో మాట్లాడి, నేను కూడా అధిష్టాన వర్గానికి చెప్తా, 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్న 10 జిల్లాలో సగానికే మంత్రులుంటే మిగతా ఒక్కొక్క జిల్లాలో 2, 3 ఉండి లేని జిల్లాలలో లేకపోవడం అనేది ప్రజలలో అది మంచి సంకేతాలు వెళ్ళవు అని జానారెడ్డి గారు చెప్పిన తర్వాత మేము అధిష్టాన వర్గం దగ్గర కూడా ఈ విషయాలు చెప్పాలని వచ్చినాం. మేము చెప్పాలని వచ్చినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పినాం. 10 జిల్లాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు శ్రమపడిచ్చినటువంటి తెలంగాణలో సగంలోనే మంత్రివర్గం ఉండడం మంచిది కాదు, ప్రజలలో మంచి ఇండికేషన్ పోదు. కాబట్టి 10 జిల్లాల తెలంగాణకు 10 మంది మంత్రులను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను, అన్ని మతాలను సమానం చేసుకుంటా, సమానమైనటువంటి అందరికి కూడా అవకాశం ఇచ్చేటట్టు చేయమన్నా. మా జిల్లాలో మరి ఉమ్మడి జిల్లాలో 3 గెలిచారు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో నేను ఒక్కని గెలిచినాను. రంగారెడ్డి హైదరాబాదుకు సంబంధించిన వ్యక్తిగా నాకు ఇచ్చినా పర్వాలేదు. నిజంగానే రెడ్డి అనేటువంటిది మీకు అడ్డం వస్తే మీరు కావాలంటే నేను ఇబ్రాహీంపట్నంలో ఇంకెవరినన్నా మీరు ఎవరిని చెప్తాలకు పెట్టి తీసుకొని మీ దగ్గరికి వస్తాను. కానీ రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా, రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆలోచనలను మనం దూరం చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము మా పార్టీ అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని కలిసినాం. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు ఖర్గే గారిని కలిసినాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. కానీ మా పార్టీ పెద్దలకు ఇది జరుగుతున్నటువంటి విషయాలు తెలియకపోతే కూడా మాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే అందరం ఎమ్మెల్యేలం కలిసి వచ్చి మేము ఏం చెప్పాలో మీకు ఏం చెప్పాలో మా అధిష్టాన వర్గానికి చెప్పినాం. ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారనే నమ్మకం, విశ్వాసం మా మీద ఉంది. మీరేమో ఈ త్యాగానికి సిద్ధపడ్డారు, సరే, ప్రతి జిల్లా నుంచి ఒకరైనా ఉండాలని చెప్పి కూడా అంటున్నారు. కానీ ప్రాతినిధ్యం లేనప్పుడు, పార్టీ నుంచి ఎవరు గెలవనప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది? రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు, మిగతా జిల్లాలో వికారాబాద్లో ఉన్నారు, మేడ్చల్లో లేరు, హైదరాబాద్లో లేరు. దాన్ని నిర్ణయం అధిష్టాన వర్గాన్ని తీసుకోమంటున్నాం. మేము సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తన స్థానాన్ని త్యాగం చేసి అక్కడ సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించైనా సరే ప్రాతినిధ్యం కల్పించాలి అన్న డిమాండ్ మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.